విజయ్ భాస్కర్ గారు నన్ను అడిగారండి, ఒక కామెంట్ పెట్టారు. దానికి ఒక వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై చేస్తే బాగుంటుందని అనిపించిందండి. హాయ్ సార్, నాకు ఫ్రెకిల్స్ అండ్ మెలాస్మా వచ్చాయి. ఫ్రెకిల్స్కి లేజర్ అండ్ మెలాస్మాకి స్పాట్ పీల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ 5 సెషన్స్ లేజర్లో స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. పీల్ వల్ల ఏ చేంజ్ లేదు, కానీ లేజర్ తర్వాత స్కాబ్ ఫామ్ అయి అది పీల్ అయిన వెంటనే కలర్ ఇంప్రూవ్ అయినట్టుగా అవుతుంది. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డార్క్ గా అనిపిస్తుంది. నాకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా వద్దా అనే స్ట్రెస్ ఎక్కువగా అయిపోయింది. క్యాన్ యూ డూ ఎ డీటెయిల్డ్ వీడియోస్ ఆన్ క్యూ స్విచ్ లేజర్ స్పాట్ ట్రీట్మెంట్, లేజర్ టోనింగ్, పీకో యూజెస్ అండ్ డిఫరెన్సెస్ అని చాలా మంది అడిగారండి. అయితే దీనికోసమని విజయ్ భాస్కర్ గారు అడిగిన క్వశ్చన్ కోసమని నేను ఒక జవాబు చెప్దామని అనుకున్నానండి. ఈ ట్రీట్మెంట్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయండి, ఒక్కొక్క కండిషన్ కోసమని డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రెకిల్స్, మెలాస్మా అని అన్నారు కదండి, దానికి వివిధ రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానికోసమనే నేను మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇప్పుడు చూశారు కదండి, ఏ విధంగా మనకి లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీరు గమనించాల్సింది ఏంటనంటే, మీకు టెక్నాలజీ అనేది, టెక్నిక్ అనేది ఏంటనంటే డిఫరెంట్గా ఉంటుందండి. టెక్నాలజీ, టెక్నిక్స్ అనే డిఫరెన్స్ తోటే మీకు ఆ తేడా అనేది వస్తుందండి. ఫ్రెకిల్స్ రావటంతో మీకు ఫ్రెకిల్ రిమూవల్ లేజర్స్ తోటి చేయాలండి. మంగు మచ్చలు వచ్చాయి అని అంటే దానికి వేరే లేజర్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మెథడాలజీ వేరండి, దీనికి మెథడాలజీ వేరు. ఈ విధంగా మెథడ్స్ డిఫరెంట్గా చేసినప్పుడు అప్పుడు మీకు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మంగు మచ్చలకి పీల్ ఒకటే కాదండి, దానికి టాబ్లెట్స్ కాంబినేషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కాంబినేషన్స్ చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. క్యూ స్విచ్ లేజర్ టోనింగ్ కానివ్వండి, పికో కానివ్వండి, ఇలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఒక విధమైన విధానంలో వాడితే అప్పుడు అది మంచి రిజల్ట్స్లో వస్తాయన్నమాట. ఫ్రెకిల్స్కి మీకు తగ్గట్లేదు అని అంటే అది అర్లీ మెలాస్మా కూడా కావచ్చు అనమాట. సో అర్లీ మెలాస్మా అయినప్పుడు మీకు దాంట్లోంచి నలుపు కూడా నెమ్మదిగా కరగాలనంటే కూడా టాబ్లెట్, లేజర్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మీరు మా దగ్గరకు వస్తే అప్పుడు ఆ పరిస్థితి ఏంటి, అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి మేము గమనించి డయాగ్నోస్ చేసి దానికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అని చేయటానికని ప్రయత్నం చేస్తామండి. అయితే మీకు మంగు మచ్చలు కానివ్వండి, ఇది కానివ్వండి శాశ్వతంగా పోతాయని నేను చెప్పను కానివ్వండి, కానీ ఉన్న వాటిని తగ్గించుకొని తప్పకుండా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తగ్గించుకొని మెయింటైన్ చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మీకు స్కాబ్ ఫామ్ అయి పీల్ అవుతుంది అని అంటే అది కొద్దిగా డీపర్ పీల్స్ కానివ్వండి, డీపర్ లెవెల్లో మనకు అది టార్గెట్ చేస్తున్నామండి. దానికి ఆ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేది మార్చుకుంటే మనకి ఆ మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఈ క్యూ స్విచ్ లేజర్ టోనింగ్ కానివ్వండి, పికో టోనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు స్కాబ్స్ ఫామ్ అవటం ఏంటి, ఏ విధంగా ఇబ్బంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. క్యూ స్విచ్ లేజర్ అనేది ఒక మంచి క్వాలిటీ స్విచ్ లేజర్ అండి. ఈ క్యూ స్విచ్ లేజర్స్ తోటి ఏమవుతాయంటే చర్మంలో మీకు నలుపుని డైరెక్ట్గా టార్గెట్ చేసి మెలనిన్ని టార్గెట్ చేస్తుంది అనమాట. మెలనోసైట్ని టార్గెట్ చేయదు. అంటే మీకు నల్ల కణాలు ఏవైతే నలుపునిస్తుందో దాన్ని టార్గెట్ చేయదు అనమాట. అయితే ఆ నలుపుని టార్గెట్ చేయటానికని ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఆఫ్ లేజర్ అనేది ఉపయోగిస్తారు. ఈ వేవ్ లెంత్ ఆఫ్ లేజర్ అనేది ఉపయోగించిన దాంతో ఆ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. నల్ల కణాలని లేజర్ డ్యామేజ్ చేసింది అనుకోండి, అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ లేజర్లో ఉన్న ప్రత్యేకతని అది. క్యూ స్విచ్ లేజర్స్లో మనకి ఏమవుతుందనంటే నల్ల కణాలని డిస్టర్బ్ చేయకుండా నలుపును అనే దాని మెలనిన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది అనమాట. మీరు ఎన్నిసార్లైనా లేజర్ చేయించండి, కానీ మెలనిన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అలా చేయటంతో మీకు చర్మంలో నలుపుని మాత్రమే తగ్గించుకోగలుగుతారు. అంతేకాని నల్ల కణాలు తగ్గవండి, నలుపు రాకుండా ఉండదండి. ఆ నలుపు అనేది మన చర్మంలో కలర్ వస్తూ ఉంటుంది. ఆ నల్ల కణాలు అనేటివి మెల్లగా యాక్టివిటీ అనేది తగ్గి అలానే మనకి మెలనిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ ఈ నల్ల కణాల యాక్టివిటీ తగ్గాలి అని అంటే మళ్ళీ మనం సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సన్ స్క్రీన్ అనేది మన చర్మం పైన పెడితే అక్కడ కవచం లాగా ఫామ్ అయ్యి నలుపు ఎక్కువ కాకుండా ఉండాల్సిన అవసరం మనకి లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎండ పడ్డదనుకోండి, సూర్యుడు వెలుతురు పడ్డదనుకోండి, సన్ స్క్రీన్ పెట్టారనుకోండి, అక్కడ నల్ల కణాల యాక్టివిటీ అంతగా ఉండదు. సో దానితోటి మనకి ఏంటంటే నల్ల కణాల పని తగ్గుతుంది కాబట్టి మెలనిన్ రాదు, కాబట్టి అక్కడ నలుపు అనేది రాదు. సో సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ, లేజర్స్ అనేటివి చేసుకుంటూ, పీల్స్ అనేది చేసుకుంటూ, ట్రీట్మెంట్లో టాబ్లెట్స్ అనేటివి వేసుకుంటూ ఈ కాంబినేషన్స్లో చేస్తేనే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా ఇబ్బందికరంగా ఉంది పిగ్మెంటేషన్ అని అంటే ఒక స్పెషల్ పీల్ ఉంటుందండి.
ఆ స్పెషల్ పీల్ చేయటంతో మీ చర్మంలో నలుపు అనేది మంచిగా కరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరిస్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. లక్షలాది మందికి ఎన్నో కామెంట్స్ మీరు పెట్టొచ్చండి. దాంట్లో మీ సందేహాలు, దాంట్లో వెంట్రుకలకి సంబంధించింది, చర్మానికి సంబంధించిన కామెంట్స్ మీరు పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు టెక్స్ట్ రిప్లై, వీడియో రిప్లై నేను మీకు చేయగలనండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా కానీ, అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మీ పిల్లలు కానివ్వండి, ఈ వీడియోస్ని వాళ్ళకి పంపించి ఇన్ఫర్మేషన్ని అవేర్నెస్ లాగా మనం యూజ్ చేయొచ్చండి. దాన్ని తప్పకుండా అందరికీ మంచి అవేర్నెస్ వస్తే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి మనం తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.